మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇటీవలే తమిళనాడులోని ప్రముఖ యూనివర్సిటీ రామ్ చరణ్ ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అలాగే ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM 15వ ఎడిషన్ కు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అవార్డును రామ్ చరణ్ అందుకున్నాడు. ఇలా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్ చరణ్. దీంతో గ్లోబల్ స్టార్ గా అయితే మారారు. రామ్ చరణ్ కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు మన గ్లోబల్ స్టార్ ను ఫాలో అవుతారు. అలాగే ఎంతో మంది సెలబ్రిటీస్ ఆయన యాక్టింగ్ కు ఫ్యాన్స్ గా మారారు. కాగా ఆయన సినిమాలను ఎగబడి చూస్తానని, ఆయన తన ఫేవరెట్ యాక్టర్ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మన చెర్రీ యాక్టింగ్ కు ఫ్యాన్ గా మారిన ఆ క్రికెటర్ ఎవరు, ఆయన అంతగా చేసిన ఆసక్తికర కామెంట్స్ ఏంటో మీరు కూడా ఒక లుక్ వేయండి. మన జూనియర్ తాలా టీమిండియా క్రికెటర్ మిస్టర్ IPL సురేష్ రైనా రామ్ చరణ్ కి వీరాభిమానంట. తాజాగా మిస్టర్ IPL సురేష్ రైనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన పలు విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినీ నటుల్లో సిద్ధార్థ్ కపూర్, షాహిద్ కపూర్, సూర్యతో పాటుగా రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టమని, రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుందని, ఆయన అద్భుతమైన నటుడని కితాబిచ్చారు రైనా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ తెరకెక్కుతుంది. ఈ మూవీ కోసం ఆయన 1 కాదు 2 కాదు దాదాపు 3 ఏళ్ల పాటు అంకితమైపోయారు. భారతీయుడు 2 డిజాస్టర్ తో శంకర్ కి గేమ్ చేంజర్ మూవీ ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. మరోవైపు రామ్ చరణ్ తన 16వ మూవీని బుచ్చిబాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దీనికి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందంట. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. అగైన్ సీ యు, బై బై.